అందరికీ నమస్కారం. ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. మా ప్యానెల్ సక్సెస్ఫుల్గా గెలిచింది. అంటే 15 మంది, ముగ్గురు కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోయారు. అయినా సాధించారు. నేనేం లేదు, నేను ఊరికి వెనకాల కనపడేవాడిని. ఊరికి దొరికిన ఛాన్స్ అని చెప్పి దుప్పటి కప్పేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. అయితే ఈ అసోసియేషన్ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెట్టిన కాడి నుంచి, అంటే ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన కాడి నుంచి కొన్ని సంవత్సరాల్లో డైరెక్టర్స్ అసోసియేషన్ లేకపోతే ఇండస్ట్రీ లేదంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీని కంట్రోల్ చేసే లెవెల్కి తీసుకెళ్ళాం ఈ అసోసియేషన్. మధ్యకాలంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొంచెం అటు ఇటుగా ఉండింది. బట్ ఎప్పుడు నెంబర్ 1 అసోసియేషను. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆదిత్య, రాజేష్, రామారావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మిగతా గెలిచిన వాళ్ళందరూ, వీళ్ళు కాదు, గెలిచిన వాళ్ళు 15 మంది నుంచి మిగతా వాళ్ళు కూడా మనవాళ్లే, అంతా మనవాళ్లే. ఓడిపోయిన వాళ్ళు మనవాళ్లే, గెలిచిన వాళ్ళు మనవాళ్లే, అంత మనవాళ్లే. కాబట్టి అందరం కలిసి దీంట్లో మళ్ళీ శత్రుత్వాలు లేకుండా అందరం కలిసి ఒకటిగా ఉండి ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు, ఇంతకు ముందు ఎంత ఘనంగా ఉండేవాళ్ళమో అంతకంటే ఘనంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. తెలుగు దర్శకుల సంఘం యొక్క ఎలక్షన్ ఈరోజు జరిగింది. ఆదిత్య గారు, సాయి రాజేష్ గారి ప్యానెల్ విజయవంతంగా సభ్యుల యొక్క మద్దతుతో, వాళ్ళ అభిమానంతో అత్యధికంగా గెలిచారు. వాళ్ళు మెంబర్స్ కోసం చేస్తున్న చేయబోతున్న వెల్ఫేర్ అందరూ కూడా మెంబర్స్ అందరూ అంగీకరించారు, వాళ్ళ మీద నమ్మకం ఉంచారు. అందుకోసం ఇంత అత్యధిక మెజార్టీతో గెలిపించారు. డెఫినెట్గా టీఎఫ్డీ గౌరవాన్ని ఇంకా మరింతగా పెంచే అవకాశం ఉంది. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. డెఫినెట్గా వీళ్ళు ఆ రెస్పెక్ట్ని పెంచుతారు. ఈరోజు పోటీ చేసిన ప్యానల్ మెంబర్స్ కూడా చాలా గౌరవంగా ప్రవర్తించారు, గౌరవంగా హుందాగా ఉన్నారు. అసోసియేషన్ ఇంట్రెస్టే తప్ప వ్యక్తిగత ఇంట్రెస్ట్ లేవని నిరూపించుకున్నారు. ఇది ఇట్లాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. గెలిచిన వారందరికీ అభినందనలు. ఓడిపోయిన వారందరూ సేవ కోసమే పనిచేశారు కాబట్టి, పోటీ చేశారు కాబట్టి మెంబర్స్ సేవలో ఈ 2 సంవత్సరాలు గడపాలని కూడా కోరుకుంటున్నాను, వదిలేయకుండా. డెఫినెట్గా ఈ ప్యానల్ అయితే ఖచ్చితంగా మంచి పనులు చేస్తుంది. మెంబర్స్ యొక్క అవగాహనలో ఉంది. వాళ్ళు ఆల్రెడీ బెనిఫిట్ పొందారు, ఇంకా అద్భుతమైన బెనిఫిట్స్ పొందబోతున్నారు ఈ ప్యానల్ ద్వారా. సో దానికి అందరికి కారణం ఏంటంటే సాయి రాజేష్ గారు కావచ్చు, మిగతా సాగర్ చంద్ర, శైలేష్, వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఆదిత్యని ఫస్ట్ ఈసీ మెంబర్గా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రంగప్రవేశం జరిగింది. ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా, ఇప్పుడు ప్రెసిడెంట్గా. సో అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆదిత్య అసోసియేషన్ కూడా అత్యద్భుతంగా నడిపించి ఇంకా ఎదగేటట్టుగా చేయగలుగుతాడో నమ్మకం మాకుంది. అందుకనే మేమందరం కూడా వెల్ విషర్స్గా ఉన్నాం వాళ్ళకి. డెఫినెట్గా ఈ ప్యానల్ మంచి పని చేస్తుంది. వాళ్ళకు శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ. సో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రెజరర్ గారికి, అండ్ యాక్చువల్లీ హీఈస్ ద ట్రెజర్ ఫర్ ద టీఎఫ్డీ. అండ్ మా సెక్రటరీ గారికి బెస్ట్ విషెస్. సో ఆదిత్య గారు తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ ఆయన ఇప్పుడు నేషనల్ అవార్డ్ జ్యూరీలో ఉన్నారు. ఈజ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్. ఒక స్టోరీ లిజనింగ్ కానీ, ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, రైటర్స్ని కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో సినిమాలు చేయించడంలో ఈయన ముందుంటారు ఆదిత్య గారు. ఆయన ఈ ప్రెసిడెంట్ పోస్ట్కి అన్ని రకాలుగా అర్హుడు, అందరికీ ఆప్తుడు ఆదిత్య గారు. అలాగే సాయి రాజేష్, ది మోస్ట్ ఎమోషనల్. తీసింది బేబీయే కానీ మనోడు స్టాలిన్ టైప్. సో వెరీ ఎమోషనల్ పర్సన్స్. ఎంత తపన పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ తరఫున కూడా మా అభినందనలు మీకు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ రాఘవేంద్రరావు గారు చైర్మన్, ఎన్ శంకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, నేను ట్రెజరరు, వివి వినాయక్ గారు, హరీష్ శంకరు, నందిని రెడ్డి, కొరటాల శివ, అండ్ మన సుకుమారు. సో మేము బోయపాటి సీన్ గారు, మీ అందరం ట్రస్టీలుగా ఉన్నాం. సో దాని నుంచి టీఎఫ్డిఏకి రాజేష్ వాళ్ళు లాస్ట్ టైం విన్ అయినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రామిస్ చేశారు మా మెంబర్స్ అందరికీ.
2,000 మంది మెంబర్స్ ఉంటే అందులో 800 మంది అప్లై చేసుకుంటే వాళ్ళకి 58 lakhs ఇన్సూరెన్స్ కట్టాం త్రూ ట్రస్ట్. బట్ దాన్ని ఆ ఫండ్స్ వసూలు చేయటంలో, ఆ ఫండ్స్ తీసుకురావటంలో రాజేష్ ముందున్నాడు. సో ఐ అప్రిషియేట్ రాజేష్ ఫర్ దాట్. అండ్ అలాగే ఈ సంవత్సరం దాదాపు 90 లక్షలు పే చేసాం. 90 లక్షలు ట్రస్ట్ నుంచి డొనేషన్స్ ద్వారా చేసాం. దానిలో మేజర్ కంట్రిబ్యూషను 35 లక్షలు ప్రభాస్ గారు ఇచ్చారు, 25 లక్షలు సుకుమార్ గారు ఇచ్చారు. ఇక ప్రొడ్యూసర్స్ అయితే మైత్రి మూవీస్ కానీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ కానీ అందరినీ, ఎస్కేఎన్, బన్నీ వాసు గారు, ప్రతి మీ అందరూ లిస్టు రెడీ చేసి రిలీజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా వాళ్ళందరితో ఎంతో మంచి ప్రొడ్యూసర్స్తో ఎంతో మంచి సంబంధాలు ఉంటేనే, హీరోలతో ఉంటేనే మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు. ఇది ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి, అసోసియేట్ డైరెక్టర్కి, కో డైరెక్టర్కి, హూ ఎవర్ రిక్వైర్స్ దిస్, ఇది చాలా అవసరం. ఈ 2 yearsలో కూడా వీళ్ళ దగ్గర చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి, చేయాలన్న సంకల్పం ఉంది, ఖచ్చితంగా చేస్తారు. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, రాజేష్ అండ్ ఆదిత్య గారు. అండ్ మై స్పెషల్ మెన్షన్ ప్రభుభయ్య. సో ఈయన టైలో మొత్తం మీద ప్యానల్లోకి వచ్చారు. నోబడీ కెన్ స్టాప్ హిమ్ లాగా. సో వెల్కమింగ్ యూ ఫర్ దిస్. అండ్ విన్నింగ్ టీమ్కి అలాగే ఇది ఉన్నదే మన అసోసియేషన్ ఒక 2,000 మంది ఓట్లు వేసింది 1022 పీపుల్ అంట. రైట్? 1040 పీపుల్. 1040కి నెక్స్ట్ ఇయర్ నా కోరిక అయితే కనుక యునానిమస్గా మన బాడీ ఎలక్ట్ అవ్వాలి, యునానిమస్గా. ఎందుకంటే ఇది ఒలింపిక్ టార్చ్ లాంటిది. ఇదేదో ప్రెసిడెంట్ అయితే ఏమన్నా దీని మీద ఏదైనా వచ్చేస్తాం కదా, చాలా కష్టపడాలి, పని చేయాలి. ట్రెజరర్ అంటే చాలా మందితో డబ్బులు తీసుకురావాలి. మనోడు చాలా పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నాడు. ఒక 8 తన దగ్గర 8 పాయింట్స్ పెట్టాడు. నేను అందరికీ చెప్పాడు. వాటి దిశగా ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు రాజేష్. సో ఐఎమ్ విషింగ్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆల్ ద బెస్ట్. దాసరి గారు ఆశీస్సులు మన అందరికీ ఎప్పుడూ ఉంటాయి. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. అట్లాగే ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటి ఆర్గనైజేషన్ అంటే ఎంప్లాయీస్ 24 క్రాఫ్ట్లో మొట్టమొదటి క్రాఫ్ట్ అనేది దర్శకుల సంఘం. ఈరోజు ఆ సంఘానికి అధ్యక్షునిగా మన ఆదిత్య గారు, అట్లాగే మన రామారావు గారు ప్రధాన కార్యదర్శిగా, సాయి రాజేష్ గారు, డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోశాధికారిగా, అట్లా మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఫెడరేషన్ తరఫున పర్సనల్గా ప్రత్యేక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నామండి. మరి వారందరినీ ఆహ్వానిస్తూ రేపు 24 క్రాఫ్ట్లో మొట్టమొదటి క్రాఫ్ట్ అయిన దర్శకుల సంఘంతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారికి కూడా మాలో కలుపుకొని వారు మమేకమై ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం. వారిలో భాగంగా ఒక ఎగ్జిక్యూటివ్ సీనియర్ నుంచి, వారి దర్శకుల సంఘం నుంచి ఏ హెల్ప్ కావాలన్నా మా ఆర్గనైజేషన్ నుంచి మా ప్రధాన కార్యదర్శి, మా కోశాధికారి అందుబాటులో ఉంటారండి. ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. మంచిగా ముందుకు తీసుకెళ్ళి ఏమైతే ప్రామిస్లు చేసి ఉంటారు నిన్న మొన్న అందరం చేస్తాము, అవన్నీ కూడా నెరవేరాలని, అందరినీ కలుపుకొని కొత్త పాత కార్యవర్గాన్ని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. విఎన్ఆదిత్య, సాయి రాజేష్ ఎంపవర్ ప్యానెల్ మేము 18 మంది పోటీ చేసాం. 15 మంది హ్యూజ్ మెజారిటీతో గెలిచాం. దానికి కారణం ఒకటే, మేము చేసిన 8 ప్రామిస్లు. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఎప్పుడు అసోసియేషన్ హిస్టరీలో జరగలేదు. అదేంటంటే మూలధనం ముట్టుకోకుండా బయట నుంచి, హీరోల దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి 1,40,00,000 రూపాయలు బయట నుంచి పూల్ చేసి 2 సంవత్సరాలు మెంబర్స్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాం. ఈరోజు మా విక్టరీకి అదే అతిపెద్ద కారణం. సో ఈ సంవత్సరం శాశ్వతంగా ఇన్సూరెన్స్ కట్టించడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాము ఈ 2 yearsలో. సో ఆ 8 ప్రామిస్లు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి ఒక గ్రేట్ కమిటీ అనిపించుకుంటాం. అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాను. అండ్ చాలా సంతోషంగా ఉంది మా గురువు గారు ప్రెసిడెంట్ అవడం. అండ్ ముఖ్యంగా మా ఎన్ శంకర్ గారికి సార్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. మా మెహర్ అన్న మా వెనకాలండి మమ్మల్ని గెలిపించారు. రాంప్రసాద్ గారు
ఆయనే పత్రికలు మొత్తం. గెలిపించారు. సముద్ర గారు ఇంకా ఆయన వైస్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గారు. ఇంత చక్కగా ఎన్నికలు జరగడానికి సీనియర్ సభ్యులైనటువంటి వాళ్ళు ఎన్ శంకర్ గారు కానీ, వీరశంకర్ గారు కానీ, రాంప్రసాద్ గారు కానీ, మిగతా సభ్యులందరూ కూడా చాలా సహకరించారు. దేవ్ ఆల్ సెక్టర్స్ ఆల్ కార్యక్రమంలో యథావిధిగా అదే స్థాయిలో కొనసాగడమే కాకుండా మరింత ఉధృతంగా, ముఖ్యంగా సాయి రాజేష్ గారు, సాయి రాజేష్ గారు రియల్లీ కంగ్రాచులేషన్స్. ట్రెజరర్ అనేటువంటి పోస్ట్ ఏంటంటే ఉన్నటువంటి నిధులని సక్రమంగా సద్వినియోగం చేయటం, వాటిని భద్రపరచడం వరకే ట్రెజరర్ యొక్క పని. కానీ ట్రెజరర్ అనేటువంటి ట్రెజర్స్ తీసుకురావటం అనేది ఒక సాయి రాజేష్ విషయంలో చూస్తున్నాం. ఈ డిజర్వ్స్ దట్. అందువలన ఈ రోజున తిరుగులేని మెజారిటీ ఇంతవరకు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘంలోనే కదా ఏ సంఘంలోనూ జరిగిన ఎన్నికల్లో ఇంత అత్యధిక మెజారిటీ సాధించినటువంటి వ్యక్తి వేరెవరూ లేరు. ఆ క్రెడిట్ మొత్తం సాయి రాజేష్ గారు చెందింది. అలాగే తన ఇదితోటి తన గురువు గారు అధ్యక్షుడు కావాలని చెప్పేసి వీరిని ఆదిత్య గారిని తను ప్రపోజ్ చేయటం, అందరూ సహకరించి తను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నేను కూడా జర్నలిస్ట్గా నేను అందరికీ పాపులర్ అయినప్పటికీ కూడా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘంతో నాకు ఒక అనుబంధం ఉంది. కాబట్టి నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి నేను గెలుపొందాను. అలాగే మిగిలిన కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యవర్గం ఆ కార్యవర్గం, ఆ ప్యానల్ ఈ ప్యానల్ అనేటువంటిది లేదు. ఆ ప్యానల్స్ అనేటువంటిది ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన వరకే. ఈ రోజు ప్రతి క్షణము, ప్రతి విషయంలో, ప్రతి అడుగులో అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అనేటువంటిది ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహా దర్శకులందరూ వ్యవస్థీకరించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ. దీని గౌరవాన్ని, దీని ప్రతిష్టను ప్రతి విషయంలోనూ ఇనుమడించే విధంగా మా నిర్ణయాలు, మా ప్రొసీడింగ్స్ ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున ఆడపు దుర్గామాధవి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద 50,000 రూపాయల విరాళాన్ని మిడ్ డే మీల్స్ పథకానికి నేను ప్రకటించాను. అది కూడా నేను ఇమ్మీడియట్గా చేస్తాను. అలాగే ప్రతి అడుగులో కూడా అందరం అడుగుగా అందరం ఒకే విధిగా సమిష్టిగా మేము ప్రయత్నిస్తాం. అలాగే మా ప్యానెల్ అధ్యక్షుడైనటువంటి, మా ప్యానెల్ లీడర్ అయినటువంటి వీరశంకర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. మేము ఈ ప్యానెల్లో ఈసీ మెంబర్స్గా కాంటెస్ట్ చేసాము అండ్ వి ఆల్ వన్ బికాజ్ ఐ థింక్ సాయి రాజేష్ పక్కన నిలబడినందుకు మమ్మల్ని కూడా గెలిపించేశారు అనుకుంటా. బట్ బేసికలీ లాస్ట్ టర్మ్లో మేము చేసిన ప్రామిస్ అబౌట్ ద హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో వీఆర్ ఆల్ వెరీ స్పెసిఫిక్. అందరం చాలా కష్టపడి ఫండ్స్ అవి సేకరించి వి స్టూడ్ అప్ టు ద ప్రామిస్. సో ఈసారి చేసిన 8 ప్రామిసెస్ మా అందరికీ చాలా నచ్చినాయి. కాబట్టి సాయి రాజేష్ అడగగానే మళ్ళీ వచ్చి నించున్నాం పక్కన. అండ్ అఫ్ కోర్స్ ఆ 8 ప్రామిసెస్ మన మెంబర్స్ అందరితో రెజనేట్ అవ్వడం వల్లనే ఇంత మెజారిటీతో గెలిచావు సాయి రాజేష్. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద హోల్ ప్యానెల్. అంటే ఆల్మోస్ట్ మొత్తం ప్యానెల్ ఎలెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ దిస్ కమ్యూనిటీ విత్ ఆల్ అవర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రెజరర్గా విఎన్ ఆదిత్య గారు ప్రెసిడెంట్గా, సముద్ర గారు వైస్ ప్రెసిడెంట్గా ఈ ప్యానల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ శైలేష్ చెప్పినట్టు 8 ప్రామిసెస్ మేము చేసాం. దానివల్లే ఈ రెజనేటింగ్ సక్సెస్, ఈ రెజనేటింగ్ విక్టరీ వచ్చింది అనుకుంటున్నాం. బట్ పర్టికులర్గా నేను శ్రీరామాదిత్య మేద్రం వాట్ వీ ఇట్స్ లైక్ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఇట్స్ ఆల్ సాయి రాజేష్ 4-5 ప్రామిసెస్. బట్ V2 మేము ఏంటంటే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ వేర్ లైక్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా థింగ్స్ మారిపోయినాయి. ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ బోర్డ్ అంటే ఏ ఈస్ డూయింగ్ ఇట్. సో కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఫర్ అవర్ మెంబర్స్, హౌ టు ఫిట్ ఇన్, హౌ టు గెట్ దర్, ఆ పర్టికులర్ థింగ్స్ నేను శ్రీరామాదిత్య మేము విల్ కోఆర్డినేట్ దట్ మా తరఫున, ఈ ప్యానల్ తరఫున మేము మాటిస్తున్నాం. అందరి సపోర్ట్ తోటి, ప్రెసిడెంట్ గారి సపోర్ట్ తోటి, సాయి రాజేష్ గారి సపోర్ట్ తోటి, అండ్ మాకు వెనకాల నుంచి పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, శంకర్ గారు, చంటి గారు, వీళ్ళందరి గైడెన్స్ తోటి దీన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ ఘన విజయం మా TFDA సభ్యులందరిది. ముఖ్యంగా ఇలాంటి ఒక గొప్ప ప్యానల్ని సెలెక్ట్ చేసిన మా విఎన్ ఆదిత్య అన్నకి, మా సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా తనతో ఎంత మంచి మనుషులు ఉండాలనేది ముందు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ముఖ్యంగా లాస్ట్ టైం కూడా సాయి రాజేష్ గారు, తనతో సపోర్ట్ చేసిన SKN గారు, మైత్రి మూవీస్ కానివ్వండి, సితార్ ఎంటర్టైన్మెంట్స్ కానివ్వండి, మా శైలేష్ పనులు కానివ్వండి, సాగర్ కానివ్వండి, శ్రీరామాదిత్య కానీ, ఇట్లా మా రామారావు, వీళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్గా వర్క్ చేశారు. ఈసారి అంతకంటే డబల్ టైంలో ఇన్స్పిరేషన్గా ఇంకా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వాలనేంత గొప్పగా ఇన్వాల్వ్ అయ్యే విధంగా సాయి రాజేష్ గారు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతమందికి ఇంత ఇన్స్పిరేషన్ అయినందుకు. అలాగే సాయి రాజేష్ గారు నిజంగా మా అసోసియేషన్ సభ్యులందరికీ పెద్ద కొడుకు అయ్యాడు. ఈ అసోసియేషన్కి నిజంగా ఇంత గొప్ప మేనిఫెస్టో నా చరిత్రలో చూడాల.
మా దర్శకులు ప్రతి సభ్యుడు గర్వపడే విధంగా అంత గొప్పగా థింక్ చేశారు. మీరు నిద్రపోయి థింక్ చేశారో లేదో అసలు నాకు అర్థం నిద్రపోయి ఉండరు. ఆయన ఏం చేస్తున్నారు ఈయన ఇంతవరకు చెప్పలేదు ఏంటి అనుకున్నాం, కానీ తర్వాత నాకు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. సాయి రాజేష్ గారు అంత గొప్పగా థింక్ చేశారు. మా అన్నయ్యని ఇంత గొప్పగా ఘన విజయం సాధించి మా అందరికి కూడా వని తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మా టీఎఫ్డిఏ సభ్యులందరికీ, మా యూనిట్ అందరికీ నమస్కారం. మా కమిటీకి బ్యాక్ బోన్, టీఎఫ్డిఏకి వరం శ్రీ సాయి రాజేష్ గారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన్ని బేస్ చేసుకుని మేమంతా ఈ కమిటీలో నిలబడ్డాం. తర్వాత మా ప్రెసిడెంట్ ఆదిత్య గారు ఆయనకున్న అనుభవం, పరిచయాలు, లౌక్యంతో సాయి రాజేష్ గారు అండతో ఈ టీఎఫ్డిఏకి ఫండ్స్ తీసుకొస్తారని, టీఎఫ్డిఏ సభ్యులకి ఎంతో మేలు జరుగుద్దని, టీఎఫ్డిఏ స్థాయి కూడా పెరుగుద్దని మేము 100% నమ్మాము. అలాగే సాయి రాజేష్ గారు ఇచ్చిన 8 హామీలు నెరవేర్చడానికి మా కమిటీ మొత్తం ఆహర్నిశలో కృషి చేస్తుందని నేను మన గౌరవ టీఎఫ్డిఏ సభ్యులకు హామీ ఇస్తున్నాను. మా కమిటీ గెలుపుకి సహకరించిన ఎన్ శంకర్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, రామ్ ప్రసాద్ గారు, మెహర్ రమేష్ గారు, చంటి గారు, ఇంకా ఎవరైనా మర్చిపోయింటామో క్షమించాలి. అందరికీ కృతజ్ఞతలు. టీఎఫ్డిఏ సభ్యులకి థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈ విజయం మా టీఎఫ్డిఏ సభ్యుల విజయం. మేము 2 సంవత్సరాలు సేవ చేయడానికి 51 మంది ముందుకు వస్తే అందులో మా 18 మందిని ఏ ప్యానెల్ నుంచి అయినా సరే మీరైతే మాకు సేవ చేయడానికి ఈ టర్మ్ మీకు అవకాశం ఇస్తున్నామని మా సభ్యులు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. మాకు మా ఆలోచనలు నచ్చాయి. గత టర్మ్లో ప్యానెల్లో పనిచేసిన దాదాపు ఒక 10 మంది వరకు ఈ ప్యానెల్లో మాతో కంటిన్యూ అయ్యి రావటము, వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు మా సభ్యుల నమ్మకాన్ని మరింత పెంచాయి. అందుకు సాయి రాజేష్ గారు, మిత్రులు సాయి రాజేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ప్యానెల్ రూపకల్పన నుంచి మేము చేయాల్సిన పనులు, మన సభ్యులకి అందాల్సిన సేవల వరకు ఆయన తన ఆలోచనలకి కార్యరూపం దాల్చడానికి మా మిగిలిన 17 మందిని ఈయన ఎంచుకున్నాడు మా సభ్యుల తరఫున. సో డెఫినెట్గా వీ విల్ నెవర్ లెట్ హిమ్ డౌన్ అండ్ వీ విల్ నెవర్ లెట్ టీఎఫ్డిఏ డౌన్ ఫర్ ఎనీ రీజన్. ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. మాకు ఎంతో పెద్ద సపోర్ట్. అసలు ఇది వరకు ఎన్నికలంటే దూరంగా ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దామన్నట్టుండే చాలామంది పెద్దలు ఈసారి ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రామ్ ప్రసాద్ గారు స్వయంగా తను ప్రెసిడెంట్ అభ్యర్థి అయినా కూడా విరమించుకుని మా ఆలోచనలు నచ్చి మాతో ప్రయాణం చేశారు. సముద్రన్నయ్య తను స్వయంగా ప్రెసిడెంట్ అభ్యర్థి అయినా కూడా మా ఆలోచనలు నచ్చి మా ప్యానెల్లో వైస్ ప్రెసిడెంట్గా వచ్చి గెలిచారు. అలాగే దర్శకులు శైలేష్ కొల్లన్ గారు కానీ, శ్రీరామ్ ఆదిత్య గారు కానీ, అలాగే సాగర్ కే చంద్ర గారు కానీ, రాజా వన్నెంరెడ్డి గారు కానీ, కొండా విజయ్ కుమార్ గారు కానీ, అందరూ ఎవరికి వాళ్ళు సేవ చేయడానికి మా ఆలోచనలో భాగస్వామ్యం అవ్వటానికి ఈ ప్యానెల్లోకి వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఈ ప్యానెల్లో గెలిచిన ప్రతి ఒక్కరిని. అలాగే మెహర్ రమేష్ గారు, ఎన్ శంకర్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మారుతి గారు, సుకుమార్ గారు, డైరెక్టర్ వినాయక్ గారు. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే మొదటిసారి సందీప్ రెడ్డి వంగ గారు వచ్చి ఓటేసి వెళ్ళారు. ఆయన వెళ్తూ ఈ ప్యానెల్ గెలవాలని కోరుకున్నాను సార్, నేను ఎలక్షన్ అని మర్చిపోయాను షూటింగ్ అడవిలో, అయినా కానీ వచ్చానన్నారు. అలాగే బోయపాటి శ్రీని గారు వచ్చారు. ప్రతి ఒక్కరు, అనిల్ రావుపూడి స్వయంగా తను, శ్రీకాంత్ ఓడేలా గారు వచ్చారు. వచ్చిన ప్రతి దర్శకుడు మన విజయ్ కనక మేడల్ గారు కానీ, కొల్లి రామ్ గోపాల్ చౌదరి గారు కానీ, అందరూ మాకు ఇచ్చిన అత్యద్భుతమైన సపోర్టు. కోట సురేష్ కుమార్ గారు కానీ, వీళ్ళు ఎంతో కష్టపడ్డారు. మధుసూదన్ రెడ్డి, మా నవీన్ మేడారం గారు మా ప్యానెల్లో నుంచే పోటీ చేశారు. ఆయన వీళ్ళందరి తాలూకు కృషి మేము ఎన్నిక గెలవటానికి ఎంతుందో ఈ 2 సంవత్సరాలు మేము సర్వీస్ చేయడానికి కూడా వీళ్ళందరూ మాకు ఇంతే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. నేను సాయి రాజేష్ గారు కేవలం నా ద్వారా ఆయన సినిమాల్లోకి వచ్చారని నాకు టీఎఫ్డిఏ ప్రెసిడెంట్గా నన్ను నుంచోబెట్టలేదు. ఆయన నన్ను ఎన్నికలోకి తోశారు అంతే. తర్వాత గెలిపించి ఆయన్నైనా నన్నైనా మిగిలిన వాళ్ళైనా మీరు కావాలి అని కోరుకున్నది మా సభ్యులు. అందుకని మనస్ఫూర్తిగా ఈయన్ని నమ్మిన మా సభ్యులందరికీ, అలాగే మమ్మల్ని అందరినీ నమ్మిన మా సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.